అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం జులై 25న శనివారం అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి పండుగ రాబోతోంది. సాధారణంగా ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన రోజు. అలాంటి తిథి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం రావడం చాలా విశేషమైనది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంటికి తెచ్చుకోవాల్సిన పవిత్ర వస్తువులేమిటి, స్వామిని ఏ సమయంలో పూజించాలి, పాటించాల్సిన పూజా విధానాలు, నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. జులై 25న విష్ణుమూర్తి 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ రోజున ఉదయం 11:54 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో పూజ చేసేవారు ఉదయం 4 నుండి 5 గంటల మధ్య చేసుకోండి. కుదరని వారు ఉదయం 7:20 నుండి 9 గంటల మధ్య పూజించుకోవచ్చు. ఈ పండుగలు పేలాల పండుగ అని కూడా అంటారు. స్వామివారికి పేలాల పిండి నివేదించి తింటే ఆయురారోగ్యాలు కలుగుతాయి. బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే జొన్నలను వేయించి పేలాలు చేయండి. మిక్సీలో జొన్న పేలాలు, పుట్నాల పప్పు, బెల్లం తురుము, యాలకులు వేసి బరకగా గ్రైండ్ చేయండి. జొన్నలు లేకపోతే మొక్కజొన్న గింజలతో కూడా పిండిని తయారుచేసుకోవచ్చు. పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి. శనివారం తులసి తెంపకూడదు కాబట్టి ఒకరోజు ముందే సిద్ధం చేసుకోండి. ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకుని తులసి కోటను పూజించండి. తులసికోట లేకపోతే కొత్త తులసి మొక్కను ఇంటికి తెచ్చి నాటుకోవడం చాలా మంచిది. ముక్కోటి దేవతలు ఉండే గోమాత విగ్రహాన్ని తెచ్చి పూజగదిలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి. బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు నెయ్యి, ఆవు పాలతో 2 పిండి దీపాలు చేసి స్వామి ముందు వెలిగించండి. నైవేద్యంగా పేలాల పిండి, వడపప్పు, పానకం, అరటిపండ్లు సమర్పించండి. విష్ణు సహస్రనామాలు లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండేవారు పగటిపూట నిద్రపోకూడదు, మంచంపై కూర్చోకూడదు. గోవుకు అరటిపండ్లు లేదా తోటకూర తినిపిస్తే పుణ్యఫలితం లభిస్తుంది. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమలు పెడితే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. దక్షిణావృత శంఖాన్ని తెచ్చి పూజగదిలో పెడితే అపారమైన ధనలాభం కలుగుతుంది. తులసి ముందు అష్టదళ పద్మం ముగ్గువేసి నెయ్యి దీపం వెలిగించి పాలు పోసి ప్రదక్షిణాలు చేయండి. తులసికోట మట్టిని నుదిటిన బొట్టుగా పెట్టుకుంటే దోషాలు తొలగిపోతాయి. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణాలు చేయండి. పూజ ముగిశాక దగ్గర్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి. సాయంత్రం ఇంటి గుమ్మం బయట 2 నెయ్యి దీపాలు వెలిగించి పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. తలస్నానం చేసేటప్పుడు షాంపూ వాడకండి. మాంసాహారం, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, మినప్పప్పు వంటివి తినకూడదు. పేదలకు బియ్యం, బట్టలు లేదా డబ్బులు దానం చేయండి. ఒక చిన్న వెండి నాణ్యం తెచ్చి బీరువాలో పెట్టుకుంటే ధన ప్రవాహం పెరుగుతుంది. జుట్టు, గోళ్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు. ఈ రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన శుభ వస్తువులు గోమాత విగ్రహం. ముక్కోటి దేవతలు కొలువుండే గోమాత విగ్రహాన్ని తెచ్చి పూజగదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చి పూజగదిలో ఉంచి దాంతో విష్ణుమూర్తికి పాలతో అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుంది. ఇంట్లో తులసికోట లేనివారు ఈ రోజున కొత్త తులసి మొక్కను తెచ్చి స్థాపించుకోవడం శ్రేయస్కరం. ఒక చిన్న వెండి నాణ్యం తెచ్చి బీరువాలో ఉంచితే ధన ప్రవాహం పెరుగుతుంది. ముఖ్యమైన పూజా నియమాలు ఏమిటంటే తలస్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి. షాంపూ వాడకూడదు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయాలి. తులసికోట ముందు బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గువేసి నెయ్యి దీపం వెలిగించాలి. శనివారం కాబట్టి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణాలు చేయాలి. గోమాతకు అరటిపండ్లు లేదా తోటకూర తినిపిస్తే పుణ్యక్షేత్రాలని దర్శించినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఏకాదశి నాడు చెయ్యకూడని పనులేమిటంటే బియ్యంతో చేసిన ఆహారం అస్సలు తీసుకోకూడదు. ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు, గోధుమ రవ్వ, చపాతీలు తీసుకోవచ్చు. మాంసాహారం, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినప్పప్పు వంటకాలు తినకూడదు. పగటిపూట నిద్రపోవడం, మంచంపై కూర్చోవడం, జుట్టు లేదా గోళ్లు కత్తిరించుకోవడం చేయకూడదు. ఈ రోజున విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల సమస్త పాపాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి తాంబూలం, ఎర్రటి పూలు సమర్పించి పూజిస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఈ రోజు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఉపవాసం ఉండేవారు అన్నం తినకుండా పాలు, పండ్లు, చపాతీలు తీసుకోవచ్చు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించి సకల శుభాలను పొందండి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని శ్రద్ధగా పూజించి ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ కుటుంబంలో లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.